ఈ పీరియడ్లో బిట్రగుంట రైల్వేని ఇక్కడ ప్రాజెక్టులు వస్తాయి. బిట్రగుంట రైల్వేని అభివృద్ధి ఖాయం అనేటువంటిది తెలియజేస్తుంది. ఎందుకంటే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదా మస్తాన్ రావు గారు ఇప్పటికీ అనేక కమిటీలతో కలిసి కేంద్ర మంత్రితో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు. స్థానిక శాసనసభ్యుడు కూడా కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఈ బిట్రగుంట రైల్వే దీన్ని తప్పకుండా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎంపీలిద్దరితో కూడా మాట్లాడి దీన్ని సాధించాలని. ఎందుకంటే ఇక్కడ మేము దాదాపు వెంకటేశ్వర్లు బాధతో అడిగినా, కోపంగా అడిగినా, నేను కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను కూడా భాగస్వామినే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దత్తాత్రేయ గారిని తీసుకొచ్చాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లాలూ ప్రసాద్ యాదవ్ గారు వచ్చారు. సాక్షాత్తు కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాకి లక్ష్మి గారు కూడా రైలు పట్టాల మీద అడ్డం నిలబడ్డారు. కానీ ఎందుకో దురదృష్టం ఈ 25 సంవత్సరాల్లో బిట్రగుంట రైల్వేని అనేకం చేయగలిగాం. ఇక్కడ హార్బర్ తీసుకొచ్చాం, మన నియోజకవర్గంకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. గతంలోనే 2014-19లో ఎయిర్పోర్ట్ని ఇక్కడే శాంక్షన్ చేయించాం. అనేక దశాబ్దాలుగా ఎటువంటి చిన్న పరిశ్రమ కూడా లేని మన ప్రాంతానికి సెజ్జలు తీసుకొచ్చాం. అనంతవరం కానీ, కేకే గుంట కానీ, రామాయపట్నం పోర్టు కావులి జ్యూరిడిక్షన్లో కూడా ఉండాలా, భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనేటువంటిది రామాయపట్నం పోర్టు సాధన 14-19లో చేసాం. ఎయిర్పోర్టు, సీపోర్టు, ఫిషింగ్ హార్బరు ఇవన్నీ కూడా. తాగునీటి సమస్యలు లేవనెత్తారు మీరు. తెలుగుదేశం హయాంలో పడమర, తూర్పు 2 ప్రాజెక్టులు మంజూరు చేశాం. పడమర జేపీ గూడూరు ట్యాంకు నుంచి వాటర్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి నీళ్లు ఇచ్చేదానికి. తూర్పు వైపున కూడా హైవేకి తూర్పు వైపున జోల్దిన్ని సీఎం గారు జోల్దిన్ని కేంద్రంగా చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో అటువైపు ప్రాజెక్టును కేటాయించారు. దీన్ని ఎందుకనో గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయమన్నాం. బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. తూర్పు వైపున ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. మండలంలో చాలా గ్రామాల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా సాగునీటి సమస్య. డిఎం ఛానల్ శాంక్షన్ చేశాం, పాదయాత్ర చేశాం. డిఆర్ ఛానల్ కెపాసిటీ పెంచి డిఎం ఛానల్ మంజూరు చేశాం. శాశ్వతంగా జక్కా వెంకయ్య గారితో కలిసి అనేక సంవత్సరాలు ఇక్కడ కావిలి కాలువ ద్వారా నీళ్లు ఇచ్చే దాంట్లో కానీ, అదేవిధంగా డిఎం ఛానల్ నీళ్లు ఇచ్చేదానికి కానీ, చివరి ప్రాంతాలైన కోళ్ళదిన్న కానీ, ముంగమూరు కానీ, బోగోలు చెరువుకి చుట్టూరు నీళ్లు పారితే చుట్టూరు పంటలు పండించుకుంటారు. బోగోలు చెరువుకి నీళ్లు రావు. వీటన్నిటికీ పరిష్కారంగా డిఎం ఛానల్ ఆనాడు మంజూరు చేయించాం. 5 సంవత్సరాలు డిఎం ఛానల్ పనులు జరగదు. ఈ 1.5 సంవత్సర కాలంలో కూడా మేము కూడా సరిగా చేయలేకపోయాం, ఒప్పుకుంటున్నాం. అందుకే మెయిన్ కాంట్రాక్టర్తో మాట్లాడి ఎమ్మెల్యే గారు నేను కూడా మాట్లాడుకున్నాం. డిఆర్ ఛానల్ పనులు పూర్తిగా వచ్చినాయి. కొన్ని అక్కడ సమస్యలు ఉంటే అవి ఎమ్మెల్యే గారు నేను మాట్లాడి కూడా పరిష్కరించాం. అదేవిధంగా డిఎం ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో సంవత్సర కాలంలో డిఎం ఛానల్ పూర్తి చేసి, ఎందుకంటే 97లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ శాసనసభ్యుడిగా జక్కా వెంకయ్య గారు దగదర్తిలో డిఎం ఛానల్కి జన్మభూమి ద్వారా మట్టి పని ప్రారంభించాం. 30 సంవత్సరాలు రాబోయే సంవత్సరానికి అనేక అవాంతరాలు దాటుకుని దాన్ని పూర్తి చేస్తున్నాం. 2027లో డిఎం ఛానల్ నుంచి పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చేదానికి శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తాం. ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా బిట్రగుంట రైల్వే అభివృద్ధి చేసేదానికి ఇద్దరు మస్తాన్ రావు గారికి ఇక్కడ ఈ ప్రాంతంతో ఆయన రాజకీయ జీవితం ఇక్కడ ప్రారంభమైంది. ఆయన కూడా ఇప్పటికే పలు దఫాలు ప్రయత్నం చేశారు. ఇద్దరు ఎంపీలు కూడా త్వరలోనే ఒక బృందంతో బిట్రగుంటలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే గారు, నేను, ఇద్దరు ఎంపీలు ప్రభుత్వంతో ఇక్కడ ముఖ్యమంత్రితో అక్కడ కేంద్ర ప్రభుత్వాలతో నిరంతరం వారితో ప్రయత్నం చేసి బిట్రగుంట రైల్వేని అభివృద్ధి చేస్తాం. హార్బర్ ఆల్రెడీ గతంలో తెచ్చాం. హార్బర్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి ఇంకా అక్కడ ల్యాండింగ్ సెంటర్ ఇంకా అభివృద్ధి చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం.
సాగునీటి వ్యవస్థను గతంలో అనేక ప్రయత్నాలు చేసి అభివృద్ధి చేస్తాం. బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. తాగునీటిది పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి, అవి పరిష్కరిస్తాం. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం.